నా పేరు కోమ రమణారావు. మనకి ఇప్పటికి గవర్నమెంట్ చేంజ్ అయింది, ఎలా ఉంది ఇప్పుడు? గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత పాలన విషయంలో అంత బాగానే ఉందన్న. గవర్నమెంట్ అంత ముందు ఉన్న గవర్నమెంట్ లో కరెంటు బిల్లు, ఇంటి పనులు అవన్నీ వేలకు వేలు మేము కట్టామన్నా. చెత్త పనులు చెత్త పనులు అవన్నీ కట్టామన్నా. ఇప్పుడు చెత్త పనులు లేవు మాకు. ఏది పన్నులు అయితే పన్ను విషయాలు అయితే లేవు. ఇదిగో భోజనాలు చేసే ప్లేట్లు కూడా క్యాష్ పన్నులు వేశారు అప్పుడు సత్యంలో ఉండి. ఏది మన మ్యారేజ్ పెళ్లిళ్ళు అయిన తర్వాత దానికి కూడా పనులు వేశారు. కానీ ఇప్పుడు అయితే ఏ పనులు అయితే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తీసేశారు. అది చెత్త మందు గురించి అయితే రేట్ అయితే తగ్గించారు. కాకపోతే ఆయన వదిలి ఇది కూడా చెప్తున్నాను అన్న, ఆయన వదిలి మందు అయితే జనాలు చాలా మంది చనిపోయారు. అర్థమైందా? ఇప్పుడు ఆయన 200-300కు వదిలారు అన్న. మీకు ఈ విషయంగా పూర్తిగా చెప్తాను, పూర్తిగా తీసుకోండి మీరు. ఆయన 150 రూపాయలు మందు వదిలేవాళ్ళు క్వార్టర్. తర్వాత 150 రూపాయల మందుని 300కి అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నారు? 100 రూపాయలకి 200కి అమ్ముతున్నారు. సరే, కూలి బాటల గురించి మాట్లాడండి. డబ్బున్న వాళ్ళు అయితే అంతైనా 1000 రూపాయలు 2000 పెట్టి కొంటారన్న. అది మేము పొద్దున్న లెగిస్తే వెళ్ళి కూలి చేసుకొని వచ్చి మాకు వచ్చి రోజుకి వచ్చి 500 కూలి వచ్చిందన్న. సరే, మాకు మందు అలవాటు. మేము 200-300 ఇక్కడ తాగేస్తాం. ఇంట్లో ఇవ్వాలంటే ఇంట్లో గొడవలు అవుతాయి కన్నా, ఫ్యామిలీస్ వస్తా కన్నా. మరి దీనికి సమస్య చెప్పు. ఇప్పుడు మంచిగుందా? ఇప్పుడే ఉందన్నా. ఇప్పుడు 100 రూపాయలు కొలుతున్నారు కదా. అదే మేము తాగే మందే ఇప్పుడు 100 రూపాయలు కొలుతున్నారు. 100 రూపాయలు కొలుతున్నారు కాబట్టి ఏదో ఒక 200 పెట్టి, ఇప్పుడు 200 పెట్టి తాగుతున్నాం. మొన్నటి దాకా ఎంత తాగాం? 400 పెట్టి తాగాం. మరి దానికి దీనికి తేడా ఉంది. 200 పెట్టి తాగుతున్నాం. జగన్ ఉన్నప్పుడు ఏం పథకాలు రాలే? పథకాలా? ప్రతి ఇంటికి పథకాలు ఇచ్చారంట. 10 ఇంటికి దేనికి పథకాలు ఇచ్చారన్నా? ఏమి పథకాలు? అమ్మఒడి కానీ. అమ్మఒడి ఇచ్చారా? అమ్మఒడి ఇచ్చి అయ్యఒడి కొట్టేది తెలంగాణ. అది కరెంటు బిల్లు ఇప్పుడు నేను అంతకుముందు ఎంత కొట్టేగానన్నా? 200-300 కట్టేవాడిని కరెంటు బిల్లు. ఇప్పుడు ఎంత కడుతున్నానన్నా? ఇప్పుడు తక్కువ కట్టుకున్నాను. ఆగండి చెప్పేది వినండి. జగన్ ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వం పరిపాలన జగన్ ఉన్నప్పుడు 150 రూపాయలు నేను కట్టేది నెల 200-350 రూపాయలు. నేను ST/SC, మా క్యాస్ట్ రిలీజ్ ST/SC చెప్తున్నాను. అప్పుడు నేను ఎంత కట్టాను? 350 కట్టేవాడిని. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు 2000 కట్టేవాడిని. నెల 2000. నాకు ఏసీ లేదు, ఏమి లేదు, అయినా 2000 కట్టేవాడిని. అలాగా హౌ? దాన్ని చెప్పండి మరి. చెప్పండి. మొత్తానికి ప్రజలందరూ ఏమనుకుంటున్నారు పరిపాలన గురించి? నేను ఒకటి చెప్పనా అన్న, నేను మున్సిపాలిటీ కొద్దిగా ఏది చేసినా చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేద్దామని మీరు నేలపడ వెళ్ళారా? వెళ్ళలేదు. నేలపాడు వెరిఫికేషన్ చేశారా? చేయలేదు. నేలపాడు నుంచి కొడితే హైకోర్టుకి వెళ్ళేది వెహికల్. గన్నవరం నుంచి ఆ నుంచి కొడితే ఇక్కడ నుంచి మనకి ఒక స్టేడియం ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ఒక స్టేడియం తయారు చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గెలవలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫైట్ చేస్తున్నారు. అది మొత్తానికైతే చంద్రబాబు గవర్నమెంట్ బాగుంది.